హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మేలుకో, లేచి నిలబడు. మీ నిద్ర నుంచి లేవండి. మీ అమ్మ, మీ నాన్నగారిని, మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. మేలుకున్నారన్న, అందుకే మన సినిమాలు ఆడడం లేదు. మీ సినిమాలు చూడడం మానేశాక అమ్మ, నాన్న, గురువు అందరూ గర్వపడుతున్నారన్న. ఇక పూర్తిగా నిద్రలోంచి లేస్తే వచ్చే అరాకొర కలెక్షన్లు కూడా రావు మనకి. తర్వాత నీ ఇష్టం. విషయం ఏంటంటే, మన ఎగ్ ఫ్రీజ్ ఫ్యామిలీ హీరోలంతా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు అని కళ్ళు పిండుకొని మరీ ఏడుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఎరువు ఉంటే వెర్రివాడు కూడా చేద్దేగాడన్నట్లు ఫేక్ రికార్డ్స్తో బాగానే మేనేజ్ చేశారు. సోషల్ మీడియా అందుబాటులో లేని కాలంలో ఫేక్ రికార్డ్స్, ఫేక్ కలెక్షన్స్తో బాగానే మేనేజ్ చేసినా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పాపం ఏది వర్కౌట్ కావట్లేదు వీళ్ళకి. ఏ సోషల్ మీడియానైతే అడ్డు పెట్టుకొని అందరి హీరోలని ట్రోల్ చేయించారో అదే సోషల్ మీడియా ట్రోలింగ్కి బలైపోతున్నారు పాపం. మంచువారిని సైతం మరిపిస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. పాపం ఒక్కోరిది ఒక్కో దీన గాథ. పెద్ద నక్షత్రం చిరంజీవి గాథ వింటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి సైతం కన్నీలాగవు. రీఎంట్రీ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. ఎవరు హిట్ ఇస్తే వాళ్ళ చుట్టూ గిర్రున తిరిగి సినిమాలు చేసినా ఈయన తాకిడికి వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారే కానీ ఒక్క బ్రేక్ ఈవెన్ కూడా లేదు. శరణమన్నయ్య, రవితేజ, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ఇలా ఎంతమంది నేసుకొని వచ్చినా లాభం లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివన్నయ్యని ఆశీర్వదించాడు. ఆ ఒక్క ఆశీర్వాదంతో ఆయన అతలాకుతలమైపోయాడు. బ్లాక్ బస్టర్ మూవీ అందించిన వశిష్ఠ అన్నయ్యని ఇంటికి పిలిచి మరీ ఆశీర్వదించాడు. ఆయన అడ్రస్ లేడు, చేసిన సినిమా కూడా అడ్రస్ లేదు. ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిన రాగిపుడి అన్నయ్యని ఆశీర్వదించాడు. రేపు సంక్రాంతికి దొరికేది ఈయనే. మన ఫ్యాన్స్ అందరినీ గిల్లుకుంటుంటే ఏమీ తెలియని అమాయకుడిలా ఉండి రివర్స్లో గిల్లుకున్నప్పుడు మాత్రం గట్టిగా అరిచి కోర్టుకు వెళ్ళాడు. అందరి సినిమాలని ట్రోల్ చేసి ఫ్లాప్ అయ్యేలా చేస్తారనుకుంటే వీళ్ళ సినిమాలే అట్టర్ ఫ్లాప్ అయ్యేలా కృషి చేస్తున్నారు వాళ్ళు. 70+ ఏజ్లో కూడా 20+ ఏజ్ హీరోయిన్లు ఉండాలి, డ్యాన్సులు ఉండాలి. చిత్తూరు నాగయ్య పెద్ద ముత్తాత కాలం నుంచి చూస్తున్నారు జనాలు. ఇంకా అదే చేస్తున్నాడు. ఎవరు హిట్ ఇస్తే వాళ్ళని ఇంటికి పిలిచి సినిమా చేయించుకోవడం, హిట్ అయితే అంతా నాదే అనడం, ఎత్తిపోతే డైరెక్టర్ని ఎత్తిన వేయడం. బడ్జెట్ తగ్గించుకోవాలనే క్లాసులు ఉంటాయి. మనం మాత్రం రెమ్యునరేషన్ పైసా తగ్గించుకోం. పైగా రెమ్యునరేషన్ కింద మొత్తం బడ్జెట్ లేపేస్తాం. కొత్త కథలు రావాలి అని నీతి కథలు ఉంటాయి, కానీ కథలో ఏలేటి గెలకడం మాత్రం మానుకోం. మనకి హిట్లు ఎలా వస్తాయి? కొరటాల శివ, వశిష్ఠ, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ వదిల హిట్ డైరెక్టర్లు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అనిల్ రావిపూడి అన్నయ్య దొరికితే హ్యాట్రిక్ కంప్లీట్ అవుతుంది. సంక్రాంతి సెంటిమెంట్తో హిట్లు కొడుతున్నాడు రావిపూడి అన్నయ్య. చిరంజీవి ఆశీర్వదించాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ఈసారి బ్రేక్ అవుద్ది. ఆ హ్యాండ్ పవర్ అలాంటిది మరి. ఇక పవరం బాబు పేరు చూస్తే కేశ సుందరి, తల చూస్తే బోడి అన్నట్లుంది ఆయన పరిస్థితి. పేరుకే పవరం స్టార్ కానీ 100 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. అయినా సరే స్టార్ హీరో అని బలవంతంగా రుద్దుతుంటారు వీళ్ళ కాప్స్ క్యాడర్. ఇక ఈర సైనికులైతే 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేముడు అంటుంటాడు. ఈ దేవుడేమో ఇటు ఫ్యాన్స్కి అటు బాక్స్ ఆఫీస్కి 2 చోట్ల బొక్క పెడుతుంటాడు. ఊరందరిది ఒక దారి, ఉలిపికెట్టది ఇంకో దారి అన్నట్టు ఫ్యాన్స్ది క్యాడర్ది ఒక గోల్ అయితే ఈయనది ఇంకో గోల. నాతో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయంటాడు ఒకసారి. ఇంకోసారేమో నేనంత పెద్ద స్టార్ని కాదు, నా సినిమాలకు అంత కలెక్షన్లు రావు, నాకంత సీన్ లేదంటాడు. ఏది నిజమో తెలుసుకుందామనేసరికి ఇంకో ఫ్లాప్ ఇస్తాడు. ఎందుకు ఈ రొట్ట రీమేకులతో ఆడియన్స్ పైన దాడి చేస్తున్నావంటే పార్టీని నడిపించడం కోసం అంటాడు. అంటే అంతకుముందు అవతారు, టైటానిక్, అవెంజర్స్ తీశాడా? అప్పుడు తీసింది అదే రొట్ట రీమేకులు కదా. ఎక్కడ ఈవెంట్ పెట్టినా ఇక్కడే పుట్టాను, ఈ సందులోనే పెరిగానంటాడు. అదొక బ్రహ్మరహస్యం. నీ సినిమాలకి కలెక్షన్లు ఎందుకు రావడం లేదంటే జగన్మామయ్య టికెట్ రేట్లు తగ్గించాడు అంటాడు. ఇప్పుడేమో కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టినా ఒకటి 100 కోట్లు బొక్క పెట్టింది, ఇంకోటి ఇండస్ట్రీ హిట్ టాక్తో కూడా 40 కోట్ల పైనే బొక్క పెట్టింది. ఎందుకంటే సినిమాని చంపేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారని శాపనార్థాలు పెడతాడు. ఒకసారి చెప్పింది ఇంకోసారి ఒప్పుకోడు. పొద్దున సనాతనం అని మెట్లు కడుగుతాడు, మధ్యాహ్నమేమో మసీదుకి వెళ్తాడు, రాత్రికేమో రష్యన్ చర్చిలో ఆమెనంటాడు. అపరిచితుడు గజనీలకు కూడా అంతు చిక్కడం లేదిన. బాబుకి 100 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. ఎలాగైనా సరే ఆ 100 కోట్లు కొట్టాలని హరోంహర రైస్ మిల్లు, క్యాబేజీ సినిమాలకి ఒక్కో టికెట్ 1000 పెట్టాడు. ఆ హరోంహర రైస్ మిల్లుని 5 సంవత్సరాలు కష్టపడి తీస్తే 5 రోజులు కూడా థియేటర్స్లో లేదు. 100 రోజులు ఆడాలంటే 100 ఏళ్ళు తీయలేము. 100 కోట్లు కొడదామని ఫ్యాన్స్ని రోడ్డుకి లాగినా 100 కోట్లు రాలేదు. పైపెచ్చు 100 కోట్లు బొక్క పెట్టింది.
క్యాబేజీకి ఫ్యాన్స్ని బండకేసి బరికి 100 కోట్లు అయితే కొట్టాడు, కానీ లాంగ్ రన్లో బొక్క పెట్టాడు. బ్లాక్ బస్టర్ టాకు, పైగా భారీ టికెట్ రేట్లు, కావాల్సినన్ని థియేటర్లు, అయినా సరే ఫ్లాప్ అయింది. ఫేక్ పోస్టర్లతో హంగామా చేశారు, కానీ గూగుల్ తల్లి మాత్రం ఫ్లాప్ అని కన్ఫర్మ్ చేసింది. ఈ లెక్కన చూస్తే ఇక బాబు సినిమాలు హిట్ అయ్యే ప్రసక్తే లేదన్నమాట. ఇకపోతే శరణమన్నయ్య, ఆదివారం నాడు అందలం, సోమవారం నాడు జోలి అన్నట్టుంది ఆయన పరిస్థితి. మగధీర తర్వాత టైర్ 3లో తనకలాడేవాడు, బ్రేక్ ఈవెన్ లేక సతమతం అయ్యేవాడు. మళ్ళీ రాజమౌళినే RRR మూవీతో ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ ఇచ్చి నిలబెట్టాడు. అది హిట్ అవ్వగానే భూగోళ స్టార్ అని ఒక ట్యాగ్ తగిలించుకున్నాడు. ఎంత తొండమున్నా దోమ ఏను కాదు కదా. అందుకే భూగోళం అన్నయ్య వెంటనే పాదగొట్టం, గేమ్ డేంజర్లతో ఇండస్ట్రీని కకావికలం చేశాడు. ఒకటి చిరంజీవితో కలిసి బొక్క పెడితే ఇంకోటి సోలోగా బొక్క పెట్టాడు. అంత పెద్ద పుస్తకం సంకలో ఉందే పంచాంగం చెప్పలేవు అన్నట్లు భూగోళ స్టార్ అని అంత పెద్ద ట్యాగ్ తగిలించుకున్నావే, కలెక్షన్లు లేవా అంటారని పాత అస్త్రం బయటికి తీశాడు. అదే ఫేక్ పోస్టర్. మెగా హీరోలు ఫేక్ పోస్టర్లు వేస్తారనే డౌట్ ఉండేది అందరికీ. అన్నయ్య చేసిన ఫేకుడికి ఇక వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లని ప్రపంచానికి అంతటికీ తెలిసింది. సాంగ్ వేణుమా సాంగ్ ఇరుక్కు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, నత్తి వేణుమా నత్తి ఇరుక్కు, సుత్తి వేణుమా సుత్తి ఇరుక్కని కథ తప్ప కత్తి నత్తి సుత్తి అన్నీ ఇరికించి తాను ఇరుక్కొని మనల్ని ఇరికించాడు దిల్లుమామ. మొన్న చిరంజీవి గారు దీని ఫ్లాప్కి కొత్త రీజన్ చెప్పాడు. పైరసీ వల్లనే ఫ్లాప్ అయిందంట ఈ సినిమా. హెచ్డీలో దేకే వాళ్ళే లేరు, దాన్ని పైరసీలో చూస్తే ఫ్లాప్ అయిందంట. గట్టిగా మాట్లాడితే ప్రొడ్యూసర్లే చూసినట్లేరు. చూస్తుంటే ఆ సినిమాని అసలు రిలీజ్ చేసే వాళ్ళే కాదు. అదొక అద్భుత కళాఖండం, ఈయన ఒక అద్భుత బాబా. చెప్తే నమ్మేట్లు ఉండాలి. గేమ్ డేంజర్ దెబ్బకి అన్నయ్యని టైర్ 2లో పడేశారు మన టేడ్ పండితులు. ఇక ఇవేమీ అయ్యే పనుల్లా కనిపించడం లేదనుకున్నాడో, లేదంటే ఆ భూగోళ నక్షత్రం అనే ట్యాగ్కి ఆ వచ్చే సిల్లర్కి సంబంధం లేదని గుర్తించాడో తెలియదు, కానీ భూగోళ స్టార్ అనే ట్యాగ్ పీకేసుకున్నాడు. ఎగరబోయి బోర్లా పడి ఈ ఊరు అచ్చి రాలేదంటే ఎలా? ఇప్పుడు ప్రాబ్లం ట్యాగ్ వల్ల కాదు, మనకంత స్టార్డమ్ లేదు, ఓన్ ఫ్యాన్ బేస్ లేదు. ఫ్లాప్ ట్యాగ్ వస్తే ప్రీమియర్స్కే మన సినిమా అస్సాంలో ల్యాండ్ అవుతుంది, అది ప్రాబ్లం. ఇక పెద్ద సినిమాతో ఏదో చేసేద్దామని ట్రై చేశాడు, కానీ అది ఒక్క సాంగుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని పరిచయం చేసింది. మళ్ళీ రాజమౌళి వచ్చేదాకా అన్నకి బాధ తప్పదేమో అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక సోషల్ మీడియా స్టార్ సాయి ధరక తేజ్ అన్నయ్య, టవర్ స్టార్ అండ్ రూట్ స్టార్ మన వరుణ్ తేజ్ అన్నయ్య, పంజాబ్ వైష్ణవ్ తేజ్ అన్నయ్యల గురించి వద్దులే. ఎందుకంటే చిరంజీవి, పావురం బాబు, శరణమన్నయ్యల పరిస్థితే ఇలా ఉందంటే ఇక వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? టైర్ 10 లిస్ట్లో కూడా లేరు వాళ్ళు. 5 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేదు ఎగ్ ఫ్యామిలీ హీరోలకి. ఫ్లాపులతో అల్లాడిపోతున్నారని తల్లడిల్లిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. సంక్రాంతి దాకా ఓపిక పట్టుకుంటే చాలు, తర్వాత అలవాటు అయిపోద్దిలేని ధైర్యం కూడా చెప్తున్నారు. మరి మెగా హీరోలు ఇక సక్సెస్ ముఖం చూడలేరా? మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.